హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జ్యోతి ప్రసాద్. ఓకే అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి మల్లెల సీజన్ కాబట్టి అండ్ మల్లె మొక్కలు అండ్ బాగా డెవలప్ అయ్యి ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి ఈ సింపుల్ ఫర్టిలైజర్స్ మీరు మొక్కలకి ఇచ్చినట్టయితే చెట్టు నిండుగా మొగ్గలు పువ్వులు పూస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ప్లాంట్ డెవలప్మెంట్ బాగుంటుంది. అండ్ ఈ ఫర్టిలైజర్ మనకి చాలా తక్కువ కాస్ట్తో మనము తయారు చేసుకుని మన ఇంట్లో ఉన్న అన్ని పూల మొక్కలకి చక్కగా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటాయన్నమాట మన వీడియోలో. అండ్ ప్లాంట్ డెవలప్మెంట్ అవ్వండి, ప్లాంట్ రిపోర్టింగ్ కానివ్వండి, అండ్ ప్లాంట్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ అన్నీ మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ప్రతి వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము పుల్లటి పెరుగు తీసుకుంటున్నాము. ఈ పుల్లటి పెరుగు అండ్ దీంతో పాటు మనము మస్టర్డ్ కేక్, నేను ఆవు పిండి అండ్ నువ్వులు రెండింటిని మిక్స్ చేసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ మస్టర్డ్ కేక్ మనకి పశువులకి దానా అమ్మే షాప్లలో మనకి మస్టర్డ్ కేక్ అనేది అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. చక్కగా మీరు కేజీ ప్యాకెట్ తెచ్చుకున్నారనుకోండి, అండ్ అమెజాన్లో కానివ్వండి, మనకి ఆన్లైన్లో కూడా మనకి అందుబాటులో ఉందన్నమాట మస్టర్డ్ కేక్. అండ్ మొక్క ఎదుగుదలకి ఎంతైతే ఎన్ని పోషకాలు అయితే అవసరం అవుతాయో అన్ని పోషకాలు ఈ మస్టర్డ్ కేక్లో ఉంటాయన్నమాట. అందుకని మన ప్లాంట్కి ఇచ్చామనుకోండి, ఒక 10 to 15 డేస్లోనే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడైతే మనము ఒక లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ నేను మస్టర్డ్ కేక్ యాడ్ చేశాను. అండ్ పుల్లటి పెరుగుని నేను యాడ్ చేసి ఒక 2 డేస్ పాటు పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాగా పులిసిన తర్వాత మంచి బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుందన్నమాట. ఈ మంచి బ్యాక్టీరియా ఫామ్ అయిపోయిన ఫర్టిలైజరు మన మొక్కలకి ఇస్తే చాలా హెల్దీగా డెవలప్ అవుతాయి. ఓకేనా? మీరు కూడా ఒకసారి ఈ ఫర్టిలైజర్ మీ మొక్కలకి ఇవ్వండి. అండ్ ఈ సమ్మర్లో మన మొక్కలకి ఓన్లీ వాటరే కాకుండా ఈ విధంగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మన ప్లాంట్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. అండ్ ప్లాంట్ అనేది డ్యామేజ్ కాదనమాట. ఓకేనా? ఇప్పుడు మనం కెమికల్ ఇవ్వడం వల్ల ఇప్పుడు పైన ఎండవేడికిను మనం ఇచ్చిన కెమికల్ ఫర్టిలైజర్కి మొక్క వేళ్ళు దెబ్బతిని మొక్క చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ప్లాంట్ అయితే నేను కటింగ్ ద్వారా డెవలప్ చేసుకున్నాను. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం సొంతంగా ఈ ప్లాంట్ని తయారు చేసాం కాబట్టి తయారు చేసిన మొక్క ఈ విధంగా పూలు పోయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ మనము ఫర్టిలైజర్ ఇవ్వబోయే ముందు ముదిరిపోయిన ఆకులు ఎండిపోయిన పుల్లలు ఏమైనా ఉంటే మనం కటింగ్ అనేది చేసేయాలి. నేను ఒక 1 month బ్యాక్ నేను కటింగ్ అనేది చేసేసాను మొక్కకి. అండ్ ఫ్లవర్స్ అయితే చాలా ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇవ్వబోయే ముందు కొద్దిగా మెయింటెనెన్స్ అనేది మనము చేసుకుంటూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఫ్లవరింగ్ వచ్చి స్టాప్ అయిపోతూ ఉంటారు. ఒకసారి ఫర్టిలైజర్ ఇచ్చాక మనము మళ్ళీ మెయింటెనెన్స్ ఫర్టిలైజర్ ఇవ్వకపోతే స్టాప్ అయిపోతూ ఉంటుందన్నమాట. అందుకే సీజన్ కాబట్టి ఇప్పుడు మన మొక్కకి మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. అండ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే ప్లాంట్ డెవలప్మెంట్ బాగుంటుంది. అండ్ చుట్టూ నిండుగా ఎక్కువ పూలు పూస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా పూలు పూసాక మనం పువ్వులు తెంపకపోతే కూడా మళ్ళీ న్యూ బ్రాంచెస్ రావన్నమాట. అందుకని మీరు ఈ విధంగా పువ్వులు ఎండిపోతూ ఉంటాయి కదా, అలాంటి కొమ్మల్ని కటింగ్ అనేది చేసేయండి. ఇప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత మనము ఫర్టిలైజర్ ఇస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మన ప్లాంట్లో ఎటువంటి మార్పులు వస్తాయి, నిజంగా ప్లాంట్ డెవలప్మెంట్ బాగుంటుందా, అండ్ ప్లాంట్కి మనం ఇచ్చే ఫర్టిలైజర్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది మనం కొద్దిగా తెలుసుకుందాం ఇందులో ఈ వీడియోలో. అండ్ పుల్లటి మజ్జిగ మనము మొక్కలకి ఇవ్వడం వల్ల మట్టి సారవంతంగా మారుతుంది ఫ్రెండ్స్ ఒకటి. అండ్ మొక్కల వేర్లు ఉంటాయి కదా, ఏర్లకి ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గిపోతుంది. ఏర్లకే కాదండి, మొక్కల ఆకులు ముడతొచ్చినా సరే, ఆకు మీద వైట్ ఫంగస్ వచ్చినా సరే మనము పుల్లటి మజ్జిగని స్ప్రే చేయడం వల్ల ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుందన్నమాట. ఓకేనా? ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ చక్కగా మనకు ఎటువంటి ఫర్టిలైజర్ లేనప్పుడు మనము ఈ పుల్లటి మజ్జిగని మన మొక్కలకి ఇస్తే చాలా బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. పుల్లటి మజ్జిగని వారానికి ఒకసారి ఇవ్వడానికి మీరు ట్రై చేయండి, ఇవ్వండి. అండ్ మస్టర్డ్ కేక్లో అన్ని రకాల ఆర్గానిక్ ఫర్టిలైజర్, అన్ని రకాల పోషకాలు
ఉంటాయన్నమాట. మన మొక్కల ఏర్లకి బలాన్ని ఇస్తుంది అండ్ ఆకులు పువ్వులు ఎక్కువ రావడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట మన మొక్కకి. ఈ ఫర్టిలైజర్ 2 కలిపి ఇవ్వండి అండ్ మీ ప్లాంట్స్ ఎలా డెవలప్ అవుతాయో మీరే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంత ఓపిక్గా మన వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ అప్లోడ్ చేసిన వీడియోలన్నీ చూడండి. మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే కామెంట్ చేయండి. అండ్ కొద్దిగా లేట్ అవుతున్నాయి మరి వీడియోలు, ప్లీజ్ ఏమనుకోకండి దయచేసి. అండ్ పిల్లలకి సెలవులు అండ్ కొద్దిగా మా బాబు కొంచెం అటు ఇటు హాస్టల్ చూడడానికి అటు ఇటుగా కొద్దిగా మనము తిరగడం జరుగుతుంది, అందుకే కొద్దిగా లేట్ అవుతున్నాయి. ప్లీజ్ ఏమనుకోకండి. రెగ్యులర్గా వీడియోలు చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి సారీ అండి. అండ్ అప్లోడ్ చేసిన వీడియోలు చూడండి, చూసిన తర్వాత కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.